ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయి అప్పులు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. కాగ్ నివేదికలను ఊటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు భారీగా తగ్గిపోయాయని, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళనలో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ విధానాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన పార్టీలు పదే అబద్ధాలు చెప్పాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదాయ వృద్ధి తగ్గిందని, అభివృద్ధి అనేదే లేదంటూ తప్పుడు ప్రచారం చేశాయని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ కూటమి నేతలు నమ్మబలికారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆదాయాలు భారీగా తగ్గాయని దుయ్యబట్టారు వైఎస్ జగన్. 2024-25లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి 12.04% పెరగగా ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి చెప్పినట్లు ఏపీ ఆర్థిక వృద్ధి 12.02% ఉంటే మరి ఆదాయం పెరుగుదల 3.08% దగ్గరే ఎందుకు ఆగిపోయింది అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఈ ఏడాది కొంత ఆశాజనకంగా ఉంటుందనుకుంటే మొదటి 4 నెలల్లో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి కూడా బాగా తగ్గిపోయిందన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆదాయాల వృద్ధి 10% ఉండాల్సి ఉండగా కేవలం 2.39% మాత్రమే ఉందని తెలిపారు వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్ని రకాల అప్పులు కలిపి 3,32,671 కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం 14 నెలల్లోనే 1,86,361 కోట్ల రూపాయల మేర అప్పు చేసిందని వెల్లడించారు. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో చేసిన అప్పుల్లో ఇప్పటికే 56% చేశారని తెలిపారు. రాష్ట్ర ఆదాయాలు తగ్గి అప్పులు పెరిగిపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు వైఎస్ జగన్. అన్ని స్థాయిల్లో పెరిగిన అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేశారు.